హాయ్ అండి అందరికీ. ఎక్కడికొచ్చాను అనుకుంటున్నారా? ఇంతమంది జనాలను చూపిస్తుందేంట్రా ఈ పిచ్చిది అనుకుంటున్నారా? ఏం లేదండి, వండర్‌లోకొచ్చాము. అందుకే నేను కూడా ఒక స్మాల్ వీడియో తీశానండి. పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ మిస్ కాకుండా చూడండి మీరు. అందుకని ఈ వీడియో నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనం ఎంతో కష్టపడతాము, ఎన్నో డబ్బులు సంపాదిస్తాం. కానీ ఇలాంటి హ్యాపీనెస్, ఎంజాయ్ అనేది మనకి రాదు. ఫ్యామిలీతో ఇలా ఎళ్లి ఎంజాయ్ చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరండి. పిల్లలు సంతోషంగా ఉంటాం, మనము సంతోషంగా ఉంటాం. సరదాగా ఇలా బయటికొస్తే ఎంత హ్యాపీగా ఉంటదో తెలుసా? మనం జీవితాంతం కష్టపడ్డ కష్టం మొత్తం ఈ వీడియోలు చూసుకొని, ఈ ఫోటోలు చూసుకొని సంతోషపడుతూ ఉంటాము. అంత బావుందండి వండర్‌లో. పిల్లలకైతే ప్రతి ఒక్క ఐటెము ఎంతంటే చెప్పలేననుకోండి. అంత బావున్నాయి. ఏది మిస్ కాకుండా మా పిల్లలనైతే మంచిగా ఆడిచ్చాము. ప్రతి ఒక్కటి ట్రైను అవి ఇవి అన్నీ ఎక్కారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలైతే. ఎంత సంతోషపడ్డారో తెలుసా? వాళ్ళ ఫేస్‌లో కళ చూసి, ఆనందం చూసి మనకెంత కడుపు నిండిపోయిద్దనుకోండి. అంత బావుందండి. పిల్లలు చూసారా? ఎంత హ్యాపీగున్నారో చూడండి అదెక్కంగానే. ఎందుకంటే జీవితంలో మనం ఎంతో సంపాదిస్తాం. కానీ లైఫ్‌లో ఇలాంటి సంతోషం అనేది మనకి రాదు. పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటి, పెద్దలకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఉందండి వండర్‌లో. ఎందుకంటే మనం అంత బిల్లు రూ. 2000 బిల్లు కట్టుతున్నాం అనుకుంటున్నాం కానీ, ఆ 2000 తగ్గట్టు ప్రతి ఒక్క ఐటెమ్స్ ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయి అసలకి. పిల్లలైతే, ఫ్యామిలీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ కావచ్చంటే వన్ డే మట్టికి ఫుల్లు ఆనందంగా, సంతోషంగా ఉంటాం. లైఫ్‌లో మనం బతుకుంటే ఒక్కసారైనా ఈ వండర్‌కెళ్ళాలిరా అనిపిస్తది. ఒక్కసారి ఎళ్ళినోళ్ళకైతే సంవత్సరం, సంవత్సరం వెళ్తూనే ఉంటారండి. ఎందుకంటే అంత హ్యాపీనెస్ ఉంటది గాబట్టి. ఎంతమంది పిల్లలొచ్చారు చూడండి. అసలుగా స్కూల్ టీచర్‌కి కాళ్ళు మొక్కాలండి. ఇలాంటి ప్లానింగ్ చేసి పిల్లల్ని తీసుకొచ్చినందుకు నిజం చెప్పాలంటే. ఇప్పుడు చూడండి మా పిల్లల ఆనందమే కాదు, ఎంత హ్యాపీగా ఉన్నారు కదా! వాళ్ళైతే చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటే మాకు గూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. నేనైతే మా పిల్లల్ని ఈసారి నెక్స్ట్ తీసుకెళ్తాను. ఇంగ జూడండి మా అన్నయ్య అయితే పిల్లల్ని మధ్యలో కూర్చోబెట్టుకొని ఎంత సంతోషంగా, హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడో శివన్న అయితే. మా ఈ అన్నదొచ్చేసి మీ సేవ శివన్న మొండికుంట. మా ఇంటికొచ్చాడు. అందరం కలిసి సరదాగా బయటికెళ్ళామండి మేమైతే. మా మేనమామ కొడుకు వచ్చాడని జెప్పాను కదా! అందరం కలిసి అలా వండర్‌కెళ్ళి హ్యాపీగా చేసాం. మా ఫ్యామిలీ ఎప్పుడొచ్చినా సరే అండి, ఎక్కడికొక్కడికి ప్లాన్ చేసుకొని వెళ్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. అదే మా ఫ్యామిలీలో ఉన్న స్పెషాలిటీ. నిజం చెప్పాలంటే నేను ఎన్నో ఫ్యామిలీలు చూస్తా. కానీ మా ఫ్యామిలీలాగా అందరూ ఇలా కలిసిమెలిసి ఉండరు. ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయరు. ఎందుకంటే నేనైతే నా చిన్నప్పటి కాంచి చూస్తున్నాము. మా మేనమామయిన ఎవరైనా జూ పార్క్ అని ఇలాంటి ప్లాన్‌లు చేసుకొని సంవత్సరానికి ఒక్కసారి బయటికెళ్ళడం మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేశాడు మా మామ అయితే. నాకైతే హ్యాపీగా ఆనందం అనిపించింది. ఎందుకంటే మా మేనమామ కొడుకు రాంగానే ఇట్లా ప్లాన్ చేయడం, బయటికెళ్దాం వదిన అనేసి సరదాగా తీసుకొనెళ్ళాడు మా అందరినైతే. ఇంగ చూడు అన్నయ్యోళ్ళు, శివన్నయ్యోళ్ళు మేము అందరం కలిసి సరదాగా ఇలా వండర్‌కొచ్చాము. మరలా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే అక్కడ చూసిన లొకేషన్‌ని బట్టి. ఆ లొకేషన్‌లో ఉన్నది అండి ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూసాం మేమైతే. ఎంతంటే అంత హ్యాపీ అనిపించింది. మనకి ఇలా ఎన్ని డబ్బులు పెట్టినా గానీ ఇలాంటి లొకేషను, ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ మనకి దొరకదు. అందుకే నాకైతే నా ఫ్యామిలీతో సరదాగా ఇలా బయటికెళ్ళడం అంటే చాలా ఇష్టం. నిజంగా ఆ దేవుడిచ్చిన వరమే నా ఫ్యామిలీ అనుకోవాలి. అంత హ్యాపీగా ఉంటాం మేమందరం కలిసిమెలిసి. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది మాకు. చూడండి ఎంత బావుంది కదా! ఆ మట్టితో తయారు చేయడం అనేది చాలా గ్రేట్ అనుకోవాలండి. ఆ పాములు అవి ఇవి పెట్టడం. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మనకెంత కష్టమున్న, హెడేక్ ఉన్న 5 నిమిషాల్లో తగ్గిపోయిద్దండి వండరొస్తే. అలా అనిపించింది నాకైతే. ఒక్కొక్కటి చూసి నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయినా కొన్ని కొన్ని ఎక్కాను. మా ఆయన ఫేస్‌లో అయితే ఎంత ఆనందంగా సంతోషపడ్డాడో నాకైతే ఆ సంతోషాన్ని నేను కోరుకున్నాను. అందరం కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగాం. మా ఆయన చూడండి నన్ను ఎత్తుకొని గిర్ర గిర్ర తిప్పుతుండు. ఎక్కడ కింద పడేస్తాడో అని భయమేసింది. కానీ చాలా హ్యాపీగా నా లైఫ్‌లో అయితే మా ఆయనతో అంత ఎంజాయ్ చేశాననిపించింది. ఈ ఒక్ ఎందుకంటే అంత హ్యాపీనెస్ అనిపించింది ఫ్యామిలీతో అలా బయటికెళ్ళడం సరదాగా. కొంచెం పిల్లలు రాలేదని బాధ అనిపించింది. కానీ అక్కడున్న పిల్లల్ని చూసాక నాకు కడుపు నిండిపోయిందనుకోండి. అంత హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ టైమ్ మన పిల్లల్ని తీసుకొని మనం కూడా వెళ్దాంలే అన్నాడు మా ఆయన. పిల్లలకైతే మిస్ కాకుండా ప్రతి ఒక్కటి ఎక్కిచ్చామండి మేము. ఎక్కిచ్చి మరి ఆళ్ళని ఎంజాయ్ చేపించినాం. వాళ్ళ ఫేస్‌లో నవ్వు, వాళ్ళు ముత్తుకోవడం చూస్తుంటే చాలా హ్యాపీ ఆనందం అనిపించింది. మనమైతే ఈ వండర్‌కి రావాలంటే నిజం చెప్పాలంటే హ్యాపీగా రావచ్చు. ఇది టికెట్ కౌంటరు. ఓకేనండి.